హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం హెడ్ ఫోన్స్ జాక్ చేయగలిగే ఒక అద్భుతమైన ట్రిక్ ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది చూడండి, ముందుగా మీకు ఒక డెమో అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు, నేను హెడ్ ఫోన్స్ అనేది ఎక్కడ టచ్ చేయట్లేదు స్క్రీన్ ని. నేను హెడ్ ఫోన్స్ అనేది ఏడుస్తున్నాను చూడండి. ఇప్పుడు స్పాట్ లో నాకు వచ్చేసి ఇక్కడ మ్యూజిక్ ప్లేయర్ అనేది ఓపెన్ కావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే చూడండి, నేను హెడ్ ఫోన్ జాక్ ని రిమూవ్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, హెడ్ ఫోన్ జాక్ ని రిమూవ్ చేయగానే ఆటోమేటిక్ గా నాకు ఫేస్బుక్ అనేది లాంచ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ అద్భుతమైన ట్రిక్ ని ఏ విధంగా చేయాలి, ఏం చేయాలన్నది కంప్లీట్ గా నేను వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. అయితే మనం ఆలోచన చేయకుండా టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, దీనికోసం మీరు వచ్చేసి ఒక అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, లేదా మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి మైక్రో డ్రైవ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మీకు ఇలాంటి అప్లికేషన్ ఒకటి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, సింపుల్ గా మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. మనకు ఓపెన్ చేయగానే కంప్లీట్ గా ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీ స్క్రీన్ ని ఒక 5 times ఈ విధంగా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసిన తర్వాత ఓకే బటన్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బటన్ పైన ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత దీంట్లో మీకు వచ్చేసి చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అయితే చూడండి, మీరు యాడ్ మైక్రో పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సెకండ్ వన్ ఆప్షన్ రెడ్ కలర్ లో యాడ్ మైక్రో పైన ప్రెస్ చేయగానే మనకు వచ్చేసి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ గాట్ ఇట్ పైన ప్రెస్ చేయండి. గాట్ ఇట్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోర్త్ వన్ ఆప్షన్ వచ్చేసి మనకు కనెక్టివిటీ అని ఉంటుంది ఫ్రెండ్స్. అయితే చూడండి, ఈ కనెక్టివిటీ పైన ప్రెస్ చేయండి. కనెక్టివిటీ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి, హెడ్ ఫోన్స్ ఇన్సర్ట్ అండ్ రిమూవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రెస్ చేయగానే ఇన్ కేస్ మీరు హెడ్ ఫోన్స్ ని ఇన్సర్ట్ చేస్తే మీకు ఏం కావాలనేది ఇక్కడ ఆప్షన్ మనం చూస్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి, నేను ఓకే బటన్ పైన ప్రెస్ చేయను. ఇక్కడ చూడండి, మీకు ఎలాంటి ఇయర్ ఫోన్స్ పెడతారని చెప్తుంది. మనకు ఎనీ అని ప్రెస్ చేయండి. ఓకే బటన్ పైన ప్రెస్ చేయండి. చూడండి, మనం హెడ్ ఫోన్స్ ని ఇన్సర్ట్ చేయగానే యాక్షన్ మనకు ఎలాంటి అప్లికేషన్ ఓపెన్ కావాలి. ఇక్కడ చూడండి, దీనికోసం మీరు వచ్చేసి ఇక్కడ అప్లికేషన్స్ పైన ప్రెస్ చేయండి. అప్లికేషన్స్ పైన ప్రెస్ చేయగానే లాంచ్ అప్లికేషన్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్. థర్డ్ వన్ ఆప్షన్ వచ్చేసి ఈ విధంగా ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మన మొబైల్లో ఉన్నటువంటి ఆల్ యాప్స్ మనకి ఇక్కడ లోడింగ్ కావడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను హెడ్ ఫోన్స్ని ఇన్సర్ట్ చేయగానే ఆన్ ది స్పాట్లో నాకు వచ్చేసి మ్యూజిక్ అనేది ఓపెన్, మ్యూజిక్ ప్లేయర్ ఆటోమేటిక్గా ఓపెన్ కావాలి ఫ్రెండ్స్. అయితే చూడండి, నేను మ్యూజిక్ బటన్ ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్ పైన టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఓకే బటన్ పైన ప్రెస్ చేయండి. ఓకే బటన్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ టిక్ మార్క్, రైట్ టిక్ మార్క్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు నచ్చిన మైక్రో నేమ్ ఇచ్చేయండి. ఎగ్జాంపుల్గా నా పేరు నేను ఇచ్చేస్తున్నా. ఇచ్చేసిన తర్వాత ఓకే బటన్ పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సెలెక్ట్ అనేది అయిపోయింది. సెకండ్ వన్ వచ్చేసి ఇన్ కేస్ మనం వచ్చేసి ఈ మైక్రోని మనం ఇన్సర్ట్ చేసినట్లు అంటే తీసేసినట్లయితే ఏ విధంగా యాక్షన్ కావాలి. సేమ్ మీరు క్రియేట్ మైక్రో పైన ప్రెస్ చేయగానే ఇక్కడ కనెక్టివిటీ పైన ప్రెస్, యాడ్ మైక్రో పైన ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్టివిటీ పైన ప్రెస్ చేయండి. కనెక్టివిటీ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ హెడ్ ఫోన్స్ పైన ప్రెస్ చేయండి. హెడ్ ఫోన్స్ రిమూవ్డ్ సెకండ్ వన్ ఆప్షన్ చూస్ చేసుకోండి. తర్వాత ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యాక్షన్ మనకు ఏం కావాలి, మీరు కావాలనుకుంటే మీరు కెమెరా, ఫొటోస్, అదేవిధంగా మీకు డివైస్ యాక్షన్, మీకు ఫైల్స్ ఓపెన్ కావాలా, లొకేషన్ ఆన్ అయిపోవాలా, మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా నేను అప్లికేషన్ని రిమూవ్ చేయగానే నాకు వచ్చేసి ఏదో ఒక అప్లికేషన్ లాంచ్ కావాలి. అయితే చూడండి, లాంచ్ అప్లికేషన్ పైన ప్రెస్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా లాంచ్ అప్లికేషన్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా ఏదో ఒకటి ఇక్కడ తీసుకుందాం, మనము ఫేస్బుక్ తీసుకుందాం ఫ్రెండ్స్. అయితే చూడండి, హెడ్ ఫోన్స్ జాక్ రిమూవ్ చేయగానే మనకు ఫేస్బుక్ అనేది ఆటోమేటిక్గా లాంచ్ కావాలి ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ మీరు డన్ పైన ప్రెస్ చేయండి. సేమ్ మనం ఆ విధంగా మనము హెడ్ ఫోన్స్ జాక్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఏదైతే ఆప్షన్ ఇచ్చామో అదేవిధంగా మీరు ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్ ఇచ్చేయండి. ఓకే బటన్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి, మనకు రెండు మైక్రోస్ ఇక్కడ యాడ్ అయి ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విధంగా రెండు అనేబుల్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను హెడ్ ఫోన్స్ ని ఇన్సర్ట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. హెడ్ ఫోన్స్ ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ చూడండి, నేను హెడ్ ఫోన్స్ ఇన్సర్ట్ చేశాను. ఆటోమేటిక్గా నాకు మ్యూజిక్ ప్లేయర్ అనేది ఆన్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా అదేవిధంగా నేను హెడ్ ఫోన్స్ జాక్ ని రిమూవ్ అనేది చేస్తాను. చూడండి, నేను రిమూవ్ చేయగానే ఆటోమేటిక్గా నాకు ఫేస్బుక్ అనేది ఆటోమేటిక్గా లాంచ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ సింపుల్ ట్రిక్ తో హెడ్ ఫోన్ జాక్ తో మనం ఈ అద్భుతమైన ట్రిక్ ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇది మనకు మన డైలీ లైఫ్ లో చాలా వండర్ఫుల్ గా యూస్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.